ట్రావెల్స్ వాళ్ళతో నా ప్రాణాలు కాపాడాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీసు వాళ్ళకి అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకి వేడుకుంటున్నాను. నా ప్రాణాలకి అపాయం ఉంది, నన్ను కాపాడండి. ఎందుకంటే నేను ట్రావెల్స్ల గురించి వాస్తవాలు తెలపరిచేకి వీడియో ముందుకు వచ్చాను గనుక, నేను నిజాలు మాట్లాడతాను గనుక ఈ ఇల్లీగల్గా తిప్పే ట్రావెల్స్ సంస్థలు, ట్రావెల్స్ బండ్ల ఓనర్లు నా ప్రాణాలు తీయొచ్చేమో. అందుకే నాకు రక్షణ కలిగించండి. విషయం ఏమంటే, కర్నూలు దగ్గర బస్ ప్రమాదం జరిగిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి, అధికారులకి, రాజకీయ నాయకులకి, ఈడి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. ప్రమాదం జరిగింది, చాలా నష్టపోయాం, చాలా మందిని కోల్పోయాం. మళ్ళీ ఆ నష్టం జరగకూడదు. అటువంటి ప్రాణ నష్టంగా జరగకుండా చూసుకునే బాధ్యత ఎవరిది? అధికారులది కాదా? ఇది అధికారుల తప్పిదం కాదా? డ్రైవర్ది తప్పు ఉండొచ్చు. ఆ డ్రైవర్తో తప్పు చేయించిందో ఎవరు? ఆ తప్పు జరిగే కారణం ఎవరు? మరి ఓనర్ అయితే అధికారులు రెండో స్థానంలో వస్తారు. మీరు ఉద్యోగం సరిగా చేసింటే ఈరోజు అంతమంది ప్రాణాలు పోయేటివి కాదు. ట్రావెల్స్ వాళ్ళకి ఏం కావాలి? డబ్బు కావాలి. ప్రజలు ఎలాగైనా చావని, ప్రజల సేఫ్టీ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది డబ్బులు 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 డబ్బులు. ఎవరి ప్రాణాలు ఎలాగైనా పోని, ఎవరైనా ఎలాగైనా నాశనం అయిపోయి, ట్రావెల్స్ వాళ్ళకి కావాల్సింది డబ్బులు. మళ్ళీ ఎన్నో ప్రమాదాలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. జరిగేకి అనేక కారణాలు ఉన్నాయి. ఒక్క రెండు కారణాలు కాదు, అనేక కారణాలు ఉన్నాయి. మళ్ళీ ఆర్టీఓ వ్యవస్థ ఎందుకుంది? ఆర్టీఓ వ్యవస్థ ఎందుకుంది? మీకు ఎందుకు లక్షల లక్షల జీతాలు ఇచ్చి మిమ్మల్ని ఉద్యోగస్తులుగా నియమించినది? మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మీ పని మీరు సరిగా చేసింటే ఈరోజు అంతమంది ప్రాణాలు కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి మీ కారణంగా. మీరు సరిగా ఉంటే. మళ్ళీ ఈ వీడియో ద్వారా నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకి కోరుకునేది ఒకటే. ముందుగా ఈ ఆర్టీఓ వ్యవస్థని సరిచేయండి. ఆర్టీఓ వ్యవస్థని సరిచేయండి. వాళ్ళతో పని చేయించండి. ఒక ఏసీ రూమ్లో ఉండడం కాదు, రోడ్డు మీద దిగి పని చేయాలి. ముఖ్యంగా కర్నూలులో ఉండే ఆర్టీఓని సస్పెండ్ చేయండి. బ్రేక్ ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేయండి. ఆర్టీఓని సస్పెండ్ చేయండి. ఆర్టీఓ డీటీసీ గారిని కూడా సస్పెండ్ చేసేయండి. కర్నూలులో ఎంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసేయండి. ఫస్ట్ ఆ పని చేయండి. ఎందుకంటే ఈ ట్రావెల్స్ మాఫియా నడచడానికి కారణం ఈ ఆర్టీఓ సంస్థ వాళ్ళే. వాళ్ళకి డబ్బులు కావాలి, ట్రావెల్స్ వాళ్ళకి. ఆర్టీఓ వాళ్ళకి లంచం కావాలి. లంచం ఉంటే ఎటువంటి పర్మిట్ లేకుండా, ఎటువంటి పేపర్లు లేకుండా బండ్లు వదిలేస్తారు. మళ్ళీ కర్నూలు విషయానికి వస్తే, నేను కూడా కర్నూలు వాసినే. కర్నూలులో ఇల్లీగల్గా ఎన్ని బండ్లు తిరుగుతున్నాయి తెలుసా? కర్నూలులో ఇల్లీగల్గా ఎన్ని బండ్లు తిరుగుతున్నాయి తెలుసా? మళ్ళీ ఆర్టీఓలకి తెలీదా? కర్నూలు జిల్లాకి సంబంధించిన ఆర్టీఓ వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ వాస్తవాలు చెప్తే కర్నూలులో ఇల్లీగల్గా తిరిగే వాళ్ళందరూ కూడా నా ప్రాణాలు తీస్తారు. ఖచ్చితంగా నా ప్రాణాలు తీస్తారు. నిజం చెప్తున్నాను, నా ప్రాణాలు మిలుగవు. మీకు ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కొన్ని వందల వేల మంది ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరుడుగా నాది. మళ్ళీ కర్నూలులో ఇల్లీగల్గా చాలా బండ్లు తిరుగుతున్నాయి. ఈ బండ్లు తిరగడంతో ట్యాక్సీ డ్రైవర్లు ఎంత నష్టపోతున్నారు తెలుసా? ఇక్కడ కొద్దివరకు ప్రభుత్వాలు కూడా తప్పిదం ఉంది. ఏవేవో యాపులకి పర్మిషన్ ఇచ్చేస్తారు. ఆ యాపుల ద్వారా కూడా
ఇటు ప్రజలకి సేఫ్టీ లేదు. ఆ యాప్లు వచ్చినందుకు ట్యాక్సీ డ్రైవర్లకి చాలా నష్టం. ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారో, ఆ యాప్ల వాళ్ళు మీకు ఏమైనా డబ్బులు ఇస్తారో నాకైతే తెలియదు, కానీ దీని ద్వారా నష్టం జరుగుతుంది. ప్రజలకు ఎటువంటి సేఫ్టీ లేదు ఆ యాప్ల ద్వారా. ఏదో బాబ్లా అంట ఏదేదో యాప్లు వచ్చి బుకింగ్ చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఊరిని స్టాండ్ని నమ్మిన డ్రైవర్లు నష్టపోతున్నారు. వేరే రాష్ట్రాల బండ్లు కర్నూలుకు వచ్చి జనాలను వేసుకొని పోతుంటే వైట్ బోర్డు మీద ఆర్టీఓ వాళ్ళు చూస్తా ఉన్నారు. కర్నూలు నగరంలో వైట్ బోర్డు ఇల్లీగల్ గా తిరుగుతుంటా కూడా ఆర్టీఓ వాళ్ళు దాని గురించి పట్టించుకోవడం. దాదాపుగా 2-3 వేల బండ్లు వైట్ బోర్డుల మీద ట్యాక్సీ తిప్పుతా ఉన్నారు. మళ్ళీ దీన్ని అడ్డుకునేది ఎవరు? ఆర్టీఓ సంస్థ కాదా? బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తున్నారు? ఆర్టీఓ గారు ఏం చేస్తున్నారు? ఆర్టీఓ డిటిసి గారు ఏం చేస్తున్నారు? మళ్ళీ దీన్ని అంతా అరికట్టాలి కదా, అప్పుడు కదా రోడ్డు మీద ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఈ డ్రైవింగ్ స్కూల్లో కూడా ఎవరికంటే వాళ్ళకి అనుమతులు ఇచ్చేస్తున్నారు. డ్రైవింగ్ స్కూల్ పెట్టాలంటే చాలా అనుభవం కలిగిన వాళ్ళు ఉండాలి. ఎందుకంటే డ్రైవర్లని 100 మందిని తయారు చేసి రోడ్ల మీద పంపిస్తున్నప్పుడు ఎంత పర్ఫెక్ట్ డ్రైవింగ్ స్కూలు నడపాలంటే అంత బాధ్యత కలిగిన వాళ్ళు ఉండాలి. మళ్ళీ ఇల్లీగల్గా కర్నూలులో చాలా బండ్లు తిరుగుతున్నాయి. దాన్ని ఆపండి. మీకు ఏమైనా ప్రూఫ్స్ కావాలంటే, ఎటువంటి సాక్ష్యాలు కావాలంటే కూడా కర్నూలులో ఎన్ని బండ్లు తిరుగుతున్నాయో ఇల్లీగల్గా నేను చూపిస్తాను. అన్ని వైట్ బోర్డులు పెట్టుకొని ఇల్లీగల్గా తిరుగుతున్నారు. సరిగా డాక్యుమెంట్స్ లేకుండా ట్రావెల్స్ నడుపుతున్నారు. చెక్ చేయండి, ప్రతి బండిని చెక్ చేయండి, ఆటోని చెక్ చేయండి, ట్యాక్సీలను చెక్ చేయండి, కార్లను చెక్ చేయండి, స్కూల్ బస్సులను చెక్ చేయండి, అంబులెన్స్లను చెక్ చేయండి, తర్వాత ట్రావెల్స్ బస్సులను చెక్ చేయండి, ట్యాంకర్లను చెక్ చేయండి, లారీలను చెక్ చేయండి. అన్ని చెక్ చేయండి. అన్ని పేపర్లు క్లియర్గా ఉంటే, క్లారిటీగా ఉంటే, అన్ని సరిగా ఉంటే బండ్లను రోడ్ల మీద పంపించండి. లేకుంటే ఎక్కడ బండ్లు అక్కడ సీజ్ చేసేయండి. ఏ ఒక్కటి తక్కువ ఉన్నా కూడా ప్రజల ప్రాణాలు కాపాడండి, ప్రజల్ని కాపాడండి. మళ్ళీ ఇంకా చాలా తెలియజేయాలనుకుంటున్నాను. కర్నూలులో అట్లానే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇలాగే జరుగుతుంది. దీని అంతా కూడా ఆర్టీఓ వ్యవస్థ ఆపాల్సిందిగా కోరుకుంటున్నాను. మళ్ళీ అతి త్వరలో కలెక్టర్ గారిని కలిసి కర్నూలు నగరంలో ఈ ఇల్లీగల్ బండ్లు తిప్పే వాళ్ళ గురించి తెలపరిచి వాళ్ళకొకటి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్టీఓ డిటిసి గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రాఫిక్ డిఎస్పీ గారికి అలాగే ఎస్పీ గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా దీని మీద అధికారులంతా కూడా ఉక్కు పాదంతో ఇల్లీగల్ తిరిగే బండ్లనంతా అణిచేయాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని మళ్ళీ ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. ప్రతి మీడియా సోదరులు మీకు ఎటువంటి సమాచారం కావాలంటే ఇచ్చేకి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా కెమెరా ఇల్లీగల్గా తిప్పే వాళ్ళ బండ్ల వైపు తిప్పే వాళ్ళకెళ్ళి మీరు కూడా కెమెరా తిప్పండి. వాస్తవాలు అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకోవాలని మళ్ళీ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. నమస్తే, జై హింద్.